అన్న నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు ఒకసారి అడ్రస్ చెప్పండి. నా పేరు ఉపేందర్ అండి, నూకల ఉపేందర్, తెల్దారిపల్లి జిల్లా అండి ఇది? ఖమ్మం జిల్లా, ఖమ్మం ఎదలాపురం మున్సిపాలిటీ. అన్నగారు మీరు ఎన్ని ఎకరాల్లో మిరప సాగు చేస్తారండి మీరు సంవత్సరం? మేము 4 ఎకరాల మిరప సాగు చేసామండి. 4 ఎకరాల్లో ఇది మనం నిలబడ్డ మిరప తోట ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది మొత్తం 4 ఎకరాలండి. 4 ఎకరాలు. 4 ఎకరాలల్లో 3 ఎకరాలు చేసినామండి. ఈ ఇస్తున్నాం, 1 ఎకరం వేరే ఇస్తున్నాం చేసినాం. ఇప్పుడు 3 ఎకరాల్లో ఉన్న ఇత్తనం వేరేదండి, ఒకసారి చెప్పండి. శరత్ అండి. శరత్ అనే వెరైటీ ఇప్పుడు నాటి ఎన్ని రోజులు అండి పంట? ఇది మనది 4 నెలలు అండి. 4 నెలలు. ఇప్పుడు చెట్టు నిండా కాసిందా ఎలా అండి? కాసిందండి, కింది నుంచి పైకి మొత్తం కాపే. ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందండి? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎకరానికి ఒక 20-25 ఉంటదండి ఇప్పుడు ఉన్న క్రాప్. మళ్ళీ ఇంకా పూతకాయ బాగానే ఉంది. ఇప్పుడు ఒకసారి కాయలు ఎలా ఉందో చూపించండి. ఏ విధంగా తెగులను తట్టుకుందండి మొత్తం ఇది? ఇప్పుడు దీనికి నల్లి గొబ్బ, నల్లి గొబ్బ రాలేదండి ఇంత మటుకి. నల్లి గొబ్బ రాలే. నల్లి అన్ని తోటలకు పోయినాయి, అసలు కంప్లీట్ అయిపోయినాయి మా ఊళ్ళో. ఈ తోట ఒకటే బాగుంది. ఇప్పుడు నల్లి తెగులు వచ్చినా కూడా తట్టుకుందండి? నల్లి వచ్చినా కూడా తట్టుకుంటుందండి. ఇది మందులు కొట్టగానే మళ్ళీ ఎమ్మటే కవర్ అవుతుంది. ఇప్పుడు తెగులు అండి, ఇప్పుడు ముడత కానీ అదేవిధంగా వైరస్ కూడా రాలేదండి ఇంత మటుకు. వైరస్ రాలేదు. మేము మందులు కూడా బ్రాండెడ్ మందులు కొడుతున్నాం. దానివల్ల ఇత్తనం వల్ల నల్లి రాలేదు. నల్లి వచ్చినా కూడా తట్టుకుంటుంది. కాపు అయితే గట్టిగా పడదు. కాపు దీని యొక్క గనుపులు కానీ కాయ సైజ్ కానీ కలర్ ఎలా ఉందండి? దగ్గర గనుపండి. కాయ బాగుందండి, మంచిగా ఉంది, సన్నగా ఉందండి, బాగుంది. కింద పోతుంది తేజ కింద పోద్ది. ఈ ఫ్యూర్ తేజ కింద పోతుందా? మార్కెట్ లో ఏ రేట్ పడే అవకాశం ఉందండి ఈ కాయ? మార్కెట్లో హై రేట్ పడుద్ది అండి. పడుద్ది. ఇప్పుడు చాలా మంది రైతులు చూస్తుంటారు కదండి, మీరు ఏం చెప్పాలనుకుంటారు రైతులకు? ఈ ఇత్తనం పెట్టుకుంటే బాగానే ఉంటుంది, నల్లికి తట్టుకోగలుగుతుంది. ఈ గుబ్బ వైరస్ లేదండి. వైరస్ చూడండి, మొత్తం యానైనా వైరస్ చెట్టు లేదు. యానైనా నల్లి అనే మాట లేదు. చేను మొత్తం మీద ఆడ నల్లి లేదు. నల్లి తట్టుకోగలిగే ఇత్తనం అండి ఇది. ఎవరైనా పెట్టుకోవచ్చు అండి రైతు.